సర్వ ప్రశంసలు సకల పొగడుతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్తులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం ముస్లిములారా మూఢనమ్మకాలను విడిచిపెట్టండి. సోదరులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సర్వ మానవుల మార్గదర్శకత్వం కోసం అంతిమ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్ను అవతరింపజేశాడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సర్వ మానవుల మార్గదర్శక నిమిత్తం ప్రవహింపచేశాడు. కానీ నేటి ముస్లిం సమాజంలో అల్లాహ్ యొక్క గ్రంథమైనటువంటి ఖురాన్ను వదిలిపెట్టి, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రబోధనలను వదిలిపెట్టి ఇతర మతాల సాంప్రదాయాల వైపునకు, ఇతర మతాల ఆచారాల వైపునకు, ఇతర మత సాంప్రదాయ పద్ధతుల వైపునకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు జుమ్మా కొంతమంది ముస్లిములు అల్లాహ్ యొక్క దాసులు పుణ్యాన్ని పొందటానికి, అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చటానికి మస్జిద్కు వచ్చారు. అల్హమ్దులిల్లా. కానీ చాలామంది ముస్లిములు శుక్రవారం రోజు మస్జిద్కు రాకుండా దర్గాకి వెళుతున్నారు. మేము ఒక గ్రామానికి వెళ్ళాం జుమ్మా ప్రసంగానికని. వెళితే ఎవ్వరూ మస్జిద్కు రాలేదు. కేవలం ఒకే ఒక కుర్రాడు వచ్చాడు. 100 ఇల్లులు ఉన్నటువంటి గ్రామంలో ప్రజలంతా ఎక్కడికి వెళ్ళారు? ఒక్కడివి మాత్రమే వచ్చేవేంటంటే, ఒక ట్రాక్టర్ నిండా జనమంతా ఎక్కేసి ఒక పొట్టేలుని తీసుకొని మౌలాలి దర్గాకి వెళ్ళారు అని సమాధానం ఇచ్చాడు. ఎక్కడికి రావాలండి? జుమ్మా రోజున పుణ్యాన్ని పొందడానికి, అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడానికి ఎక్కడికి రావాలి? ఎక్కడికి వెళుతున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమి తెలియపరిచాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుమా ఫస్ఔ ఇలా జిక్రిల్లాహి వదరుల్ బై ذلكم خير لكم ఇన్ కుంతుం తఅలమూన్. ఓ విశ్వసించిన ప్రజలారా, శుక్రవారం రోజు అజాను ఇవ్వబడినప్పుడు క్రయ విక్రయాలు వదిలిపెట్టి అల్లాహ్ ధ్యానం వైపునకు పరిగెత్తండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇందులోనే మీకు మేలుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. జుమ్మా రోజున క్రయ విక్రయాలు, పని బాటలు, వ్యాపారాలు అన్ని వదిలిపెట్టి మస్జిద్ వైపునకు పరిగెత్తండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆర్డర్ ఉండగా, ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ యొక్క ఆదేశాన్ని పక్కన పెట్టేసి శైతాను ఆలయాలైనటువంటి దర్గాల వైపునకు యాటను తీసుకొని వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటే, వీళ్ళు ఖురాన్ గ్రంథాన్ని అనుసరిస్తున్నట్టేనా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట వీళ్ళు వింటున్నట్టేనా? పుట్టుకైతే ముస్లిం పుట్టారే కానీ ఖురాన్ గ్రంథంలో ఏముందో తెలియదు. అల్లాహ్ ఏమి బోధిస్తున్నాడో తెలియదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం బోధించారో తెలియదు. ఏది హలాలో తెలియదు, ఏది హరామో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. అజ్ఞాన అంధకారంలో, చీకటిలో తచ్చాడుతున్నారు నేటి ముస్లిం సమాజం ఎంతో మంది. ఖురాన్ గ్రంథమైనటువంటి మార్గదర్శకత్వానికి దూరం అయిపోయి శైతాను యొక్క అడుగుజాడల్లో జీవితం గడుపుతున్నారు. మరి శుక్రవారం మస్జిద్కు రాకుండా దర్గాలకు వెళ్ళిపోయి అక్కడ యాటలు కోసుకొని తింటూ అక్కడ గలిపి మేము ముస్లిములము అని చెప్పుకుంటూ మేమేదో సత్కార్యం చేశాం, పుణ్యకార్యం చేశామని పొంగిపోతున్నటువంటి వారు
వారు ఏ మేరకు ముస్లింలో, వారి విశ్వాసం ఏ పాటితో ఒక్కసారి ఆలోచించండి. అల్లా ఆజ్ఞను పాలించే ఏ ముస్లిం అయినా సరే జుమ్మా రోజున మస్జిద్కు వస్తాడు తప్ప దర్గాకు వెళ్ళడు. కావున సోదరులారా, ఇంతటి మార్గ భ్రష్టత్వంలో తచ్చాడుతుంది నేడు ముస్లిం సమాజం. మీ జీవితాలలో వెలుగు నింపేటటువంటి, మీ జీవితాలకు మార్గదర్శకత్వం ప్రసాదించేటటువంటి, మీ జీవితాలలో జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి అంతిమ దైవ గ్రంథం ఖురాన్ మన ఇంట్లో పెట్టుకొని దాన్ని చదవని కారణంగా, దాన్ని అర్థం చేసుకోని కారణంగా ఈరోజు ముస్లింలు మార్గ భ్రష్టత్వం వైపునకు వెళ్ళిపోతున్నారు. సోదరులారా, మొన్ననే గ్యార్మీ జరిగింది. ఈరోజు న్యూస్లో చూశాను, ఐ న్యూస్ అని ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో వేశారు. ఎమ్మిగనూరులో కొంతమంది ముస్లింలు అనం వాళ్ళని సాయిబోలు అనుకోండి, అంటే వాళ్ళని ఏ విధంగా అనాలనో ఈమాన్ లేనివారు లేదా ముష్రికులు ఏమైనా చెప్పచ్చు, ముస్లిం అయితే కాదు వాళ్ళు. ఎమ్మిగనూరులో గ్యార్మీ ఘనంగా జరిగిందంట. ఏ విధంగా వాళ్ళు ఆ ఎమ్మిగనూరు పట్టణం అంతా మెరవణ చేశారంటే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు వాళ్ళ వద్ద ఉన్నాయంట. అవి ఒక గాజు బుడ్డిలో వేసి వాటిని తిప్పుతున్నారు ఊరంతా, చూడండి మా వద్ద దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వెంట్రుకలు ఉన్నాయి అని. తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జుబ్బా వాళ్ళ వద్ద ఉందంట. తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చెమట వారి వద్ద ఉందంట, ఒక డబ్బాలో పట్టి పెట్టారు. తర్వాత అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహిమహుల్లా అలైహి వారి యొక్క గడ్డం వెంట్రుకలు మరియు తల వెంట్రుకలు, జుబ్బాలు, ఆయన పాదరక్షలు ఇవన్నీ ఉన్నాయంట. వాటన్నిటినీ ఒక అందంగా ఒక కుర్చీలాగా తయారు చేసి దాని మీద పెట్టి ఊరంతా తిప్పుతున్నారు. వాటి ద్వారా తబర్రుక్ కోరుతున్నారు, అంటే శుభాలు కోరుతున్నారు. ఎంతటి మార్గ భ్రష్టత్వమో చూడండి. సౌదీ ఉలమాలు ఫత్వా ఇచ్చి ఉన్నారు. నేడు ప్రజల్లో చాలా మంది ఇవి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంట్రుకలని అబద్ధపు ప్రచారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, వీటిని మీరు నమ్మగాకండి. చూసారా? మరియు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుబ్బా కానీ, వెంట్రుకలు కానీ, ఆయన చెమట కానీ ఇవన్నీ వాస్తవానికి వాటి విషయంలో ఉలమాల మధ్యన చాలా ఇఖ్తిలాఫులు ఉన్నాయి. అవి ఉన్నా కూడా ఎక్కడో అరేబియా దేశంలో ఉండొచ్చు, ఉన్నా కూడా కనుమరుగైపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ భారతదేశంలో ఎమ్మిగనూరు ప్రాంతంలో ఉన్నాయంటే మీరు నమ్ముతారా చెప్పండి? నమ్మిస్తున్నారు అని అంటే, నమ్మించేవారు మార్గభ్రష్టులైతే గనక నమ్మేవారు ఇంకెంత మార్గభ్రష్టులు ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. వాస్తవం ఏమిటి? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వుజూ చేసిన నీళ్ల ద్వారా శుభాలు పొందవచ్చు, ఇది జాయిజే. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్ము ద్వారా శుభాలు పొందవచ్చు, ఇది కూడా జాయిజే. మరి ఎప్పుడంటే సోదరులారా, ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆయన మరణించిన తర్వాత ఏ సహాబీ కూడా ఆ వస్తువుల ద్వారా శుభాన్ని కోరినట్టు మనకి ఎక్కడ ఏ హదీసులో కూడా ఆధారాలు దొరకవు సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వస్తువుల ద్వారా బ్రతికి ఉన్నప్పుడు తబర్రుక్ కోరిన మాట వాస్తవమే, అది జాయిజే. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు కూడా ఆయన వస్తువుల ద్వారా తబర్రుక్ కోరలేదు. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి గారి యొక్క వస్తువుల ద్వారా వీళ్ళు తబర్రుక్ కోరుతున్నారు. వాస్తవానికి ఆ వస్తువులు అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి కాదు, వీళ్ళు కల్పించుకున్నారు. వీళ్ళ గొప్పదనం కోసము, వీళ్ళని ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడం కోసము వీళ్ళు అబద్ధాలు కల్పించుకుంటున్నారు. వాస్తవానికి ఒకవేళ అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి గారి యొక్క ఆ వస్తువులు అయినప్పటికీ కూడా ఒక ప్రవక్త వస్తువుల ద్వారా తప్ప, అది ఆయన బతికి ఉన్నప్పుడు తప్ప ఇంకా ఏ వ్యక్తి వస్తువుల ద్వారా కూడా తబర్రుక్ కోరేటువంటి అవసరం లేదు, కోరకూడదు కూడా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణం తర్వాత ఖలీఫాలు ఉన్నారు. ఆ ఖలీఫాల వస్తువుల ద్వారా కూడా తబర్రుక్ కోరేటువంటి అనుమతి లేదు ఇస్లాంలో. ఆయన ప్రవక్త కాబట్టి
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బతికి ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారు కాబట్టి కోరేటటువంటి అనుమతి ఉంది తప్ప ఆయన మరణించిన తర్వాత వాటి ద్వారా కోరే అనుమతి లేదు. తర్వాత ఇతర అంటే ప్రవక్త కాకుండా ఇతరులు ఎంత పెద్ద పండితులైనా సరే, ఎంత పెద్ద గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళ వస్తువుల ద్వారా తబర్రుక్ కోరే అనుమతి కూడా లేదు. కావున ఈరోజు చాలామంది గౌసే ఆజం వస్తువులు మా వద్ద ఉన్నాయి, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వస్తువులు మా వద్ద ఉన్నాయని ఎవరైనా మీతో చెబితే వాళ్ళు పచ్చి అబద్ధికులు, మార్గభ్రష్టులు అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి సోదరులారా. తర్వాత ముస్లిం సమాజం ఎంతటి మార్గభ్రష్టత్వంలో ఉందంటే సోదరులారా, ముస్లిమేతర యొక్క సాంప్రదాయాలు నేడు ముస్లిం సమాజంలో జొరబడ్డాయి. ముస్లింలు ఈరోజు తమ గ్రంథం ఏంటో గుర్తించట్లేదు, తమ ధర్మం ఏదో గుర్తించడం లేదు, తన దైవం ఎవరో గుర్తించడం లేదు. ముస్లిమేతర సాంప్రదాయాల వైపునకు, వాళ్ళ ఆచారాల పద్ధతుల వైపునకు వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, ముస్లిమేతరులు బిడ్డలు పుట్టట్లేదని వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవాలు ఉన్నటువంటి గుట్టల దగ్గరికి, కోనల దగ్గరికి వెళ్ళిపోయి మొక్కుబడులు చేసుకుంటూ ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఏం చేస్తారు? ఫలానా దైవం కారణంగా మాకు బిడ్డ పుట్టాడని చెప్పేసి ఆ పిల్లోడికి ఆ గుట్ట దగ్గరికే వెళ్ళి వెంట్రుకలు తీయిస్తారు. వాళ్ళు చేసుకుంటున్నారు, అది వాళ్ళ సాంప్రదాయం, అది వాళ్ళ ఇష్టం. మనం దాన్ని రద్దుపరిచేదానికి మనకు అనుమతి లేదు. కానీ ఇక్కడ మౌలాలి దర్గా దగ్గర వెంట్రుకలు తీయిస్తున్నారు, మాబూ సుబాని దర్గా దగ్గర వెంట్రుకలు తీయిస్తున్నారు, మస్తాన్ వలి దగ్గర వెంట్రుకలు తీయిస్తున్నారు. ఏమిటిది? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ధర్మాన్ని ఫాలో అవ్వమని మీకు ఇచ్చిపోయారు? మీరు ఏ ధర్మాన్ని ఫాలో అవుతున్నారు? 11 రబీఉల్ అవ్వల్ 11వ తేదీన, రబీఉల్ ఆఖిర్ 11వ తేదీన వీళ్ళు దర్గాల వద్దకు వెళ్ళిపోయి పిల్లలకు ఎంట్రుకలు తీపించడము, అక్కడ వేటలు కోసుకొని తినటము, అక్కడ అధర్మ కార్యాలన్నీ కూడా నిర్వహించటము, ఇవన్నీ కూడా నేడు ముస్లిం సమాజంలో ఏ తరహాలో పెచ్చరిల్లిపోయాయి అంటే సోదరులారా, వీళ్ళకి కనీసం రవ్వంతా ఇస్లాం పరిజ్ఞానం ఉన్నా కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేయరు సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత దింపాడు. అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. ఈనాడు ఇస్లాం ధర్మాన్ని మీ కొరకు సంపూర్ణం చేశాను, ఇస్లాం ధర్మాన్ని మీ జీవన ధర్మంగా సమ్మతించి ఆమోదించాను, ఇస్లాం ధర్మం పరిపూర్ణమైపోయిందని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, సిల్సిలతు సహీహాను తెలియజేస్తున్నారు, స్వర్గానికి దగ్గర చేసే, నరకానికి దూరం చేసేటువంటి ప్రతి విషయాన్ని మీకు చెప్పాను, ఏ విషయాన్ని నేను వదిలిపెట్టలేదన్నారు. మరియు స్వర్గం నుండి దూరం చేసే, నరకానికి దగ్గర చేసేటువంటి ప్రతి విషయాన్ని మీకు బోధించాను, ఏది నేను వదిలిపెట్టలేదని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా మరణం తర్వాత అనేక ఉపద్రవాలు వస్తాయి అని ప్రళయ సూచనల గురించి కూడా చెప్పారు. ఏ విధంగా ప్రళయ సూచనలు వస్తాయో చెప్పారు, ఈసా అలైహిస్సలాం వచ్చే విషయం చెప్పారు, దజ్జాల్ వచ్చే విషయం చెప్పారు, యాజూజ్ మాజూజులు వచ్చేటువంటి విషయం చెప్పారు. ప్రతి విషయం గురించి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి అలాంటిది నా మరణం తర్వాత అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి గారిని ఒక పండితుడు పుడతాడు, అతని యొక్క పుట్టినరోజును చేయండి, అతను మరణించిన రోజును కూడా చేయండి, గ్యార్వీ చేసుకోండి అనే విషయాన్ని చెప్పడము ప్రవక్త గారు మర్చిపోయారంటారా? ఇన్ని విషయాలు చెప్పిన ఆ ప్రవక్త ఒకవేళ ముస్లిం సమాజంలో అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహ్మతుల్లాహి పేరుతో గ్యార్వీ చేసేటటువంటి అనుమతి కనుక ఉంటే ఆ ప్రవక్త చెప్పకుండా వెళ్ళిపోతాడా? చెప్పండి సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుట్టినరోజు జరిపే అనుమతి లేని ఇస్లాంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మరణించిన రోజులు జరిపే అనుమతి లేని ఇస్లాంలో ఆయన కంటే తక్కువ స్థాయి కలిగినటువంటి వ్యక్తి అయినటువంటి అబ్దుల్ ఖాదిర్ జిలానీ యొక్క పుట్టినరోజును, మరణించిన రోజును జరిపే అనుమతి ఇస్లాంలో ఎవరిచ్చారు వీళ్ళకి? సోదరులారా, తమ ఇష్టానుసారం ఖురాన్ హదీసులతో సంబంధం లేకుండా మనోవాంఛలను అనుసరించి
ధర్మ భ్రష్టత్వానికి గురైపోయినటువంటి ఉలమాల యొక్క ప్రసంగాల ద్వారా వీళ్ళు ఏవేవో అధర్మ కార్యాలు చేస్తున్నారు. అసలు వాస్తవానికి అబ్దుల్ ఖాదిర్ జిలానీ రహమతుల్లాహి గారి యొక్క మరణించిన రోజున వీళ్ళు గ్యార్వీ చేయడం అన్నటువంటిది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చింది? ఒక శైతాను సోదరుడు, ఒక శైతాని యొక్క సోదరుడు. ఎవరు అతను? అహ్మద్ రజా ఖాన్ బరేల్వి. ఈ దుర్మార్గుడు తీసుకొని వచ్చినటువంటి అతి ముతనష్టపు కార్యమే ఈ గ్యార్మీ. ఎవరు ఇతను? ఇతనేమైనా ప్రవక్త? పోనీ ఇతనేమైనా సహాబీనా? ఇతనేమైనా ఖలీఫానా? ఎవరితను? ధర్మ జ్ఞానం లేనటువంటి ఒక మార్గభ్రష్టుడు. అతను తీసుకొని వచ్చినటువంటి ఒక దరిద్రపు కార్యాన్ని ఈరోజు ముస్లిం సమాజం జరిపిస్తా ఉంది. మరి మీరు ప్రవక్తను అనుసరించినట్ట, ఒక ధర్మ భ్రష్టుని అనుసరించినట్ట? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని అనుసరించమని చెబుతున్నాడు? లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఈ ప్రవక్తలో మీకు నిశ్చయంగా అతి ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది, ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు. కానీ ఈరోజు అహ్మద్ రజా ఖాన్ బరేల్వీని అనుసరిస్తున్నారు. ప్రవక్తను అనుసరించమని అల్లా చెబితే ఒక శైతాను సోదరుని అనుసరిస్తున్నారు. సోదరులారా, ఈ గ్యార్మీలు చేయటం అనేది ఇస్లాం ధర్మం కాదు. అలా నిర్వహించేటటువంటి పద్ధతి ముస్లిములది కాదు. ఇక చాలా మంది అంటూ ఉంటారు, మరి ఇంతమంది చేస్తున్నారు కదా అని చెప్పేసి. సోదరులారా, మీరు తెలివితో, హృదయ పరిశీలనతో ఒక్కసారి ఆలోచించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మరి ఆయన పుట్టిన రోజును సహాబాలు చేశారా లేదా? మరి ఆయన చనిపోయిన రోజున సహాబాలు చేశారా లేదా? పరిశీలన చేయండి, మీరు ఆలోచించండి. మా ఊరోళ్ళంతా చేశారు, వాళ్ళంతా చేస్తున్నారు, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈ కహానీలు వద్దు. ఆలోచించండి, ఖురాన్లో ఉందా లేదా? హదీసులో ఉందా లేదా? ప్రవక్త దగ్గర విద్య నేర్చుకున్నటువంటి శిష్యులు చేశారా లేదా? వాళ్ళు చేసి ఉంటే చేద్దాం తప్పనిసరిగా, వాళ్ళు చేయలేదు కదా. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత మొదటి ఖలీఫా అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి యొక్క పుట్టినరోజున ఎప్పుడైనా చేసుకున్నారా? మరణించిన రోజున ఎప్పుడైనా చేసుకున్నారా? ఆయన తర్వాత ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఆయన మరణించిన రోజు ఎప్పుడైనా చేసుకున్నారా? పోనీ ప్రవక్తల యొక్క కూతులు చనిపోయారు, ప్రవక్తల యొక్క కొడుకులు చనిపోయారు, ప్రవక్త యొక్క కుటుంబీకులు చనిపోయారు. ఎవరి యొక్క చనిపోయిన రోజునైనా సహాబీయులు పండుగ దినంగా చేసుకున్నారా? గ్యార్మీలు గట్రా నిర్వహించారా? వాళ్ళు చేయనటువంటి కార్యాలను ఈ రోజు మేము చేసుకొని మేము కూడా ముస్లిములను చెప్పుకోవడానికి కనీసము జ్ఞానం ఉండాలి కదా సోదరులారా. మరి ఏ విధమైనటువంటి అధర్మ కార్యాల్లో ఈరోజు ముస్లిం సమాజము ఈరోజు కూరుకుపోయిందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ముస్లింలు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి, ముస్లిం సమాజం ఈరోజు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేనికొచ్చాడు? ఈ రోజు మీరు ఏ అధర్మ కార్యాలైతే చేస్తున్నారు, ఆనాడు కూడా మక్కా ముష్రికులు ఇదే అధర్మ కార్యాలు చేసేవారు. ఆ అధర్మ కార్యాలను ఆయన తొక్కి పెట్టడానికే వచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఏ షిర్కు కార్యాలైతే ఈ రోజు మీరు నిర్వహిస్తున్నారు, ఆ షిర్కు కార్యాలను రూపుమాపటానికే, నిర్మూలించడానికే ఆ ప్రవక్త వచ్చాడు. కనుక ఆ ప్రవక్త వచ్చిన ఉద్దేశాన్ని మీరు గుర్తుంచుకోండి. ఆ ప్రవక్త దేనికి వచ్చాడో మీరు గ్రహించండి ఒకసారి. ఆ ప్రవక్త వచ్చిందే షిర్కును రూపుమాపటానికి సోదరులారా. మరి ఈ రోజు మీరు ఆ ప్రవక్తగా వ్యతిరేకంగా షిర్కు పనుల్లో మునిగి తేలుతున్నారు. ఆ ప్రవక్త వచ్చిందే మూఢనమ్మకాలను తొక్కి పెట్టడానికి వచ్చాడు, కానీ ఈ రోజు అదే మూఢనమ్మకాలను మీరు తేలియాడుతూ ఉన్నారు. మీరు ఏ విధంగా ప్రవక్తను అనుసరిస్తున్నారు సోదరులారా? ఆలోచించండి. కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుక్షణము అడుగడుగును అనుసరించేటువంటి వాడు ముస్లిం అవుతాడే తప్ప ఆయన బోధించిన బోధనలకు వ్యతిరేకంగా పోయేటటువంటి వాడు ముస్లిం ఏ మాత్రం కూడా కాడు సోదరులారా. తర్వాత దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అకీకా పద్ధతిని నేర్పించారు.
బిడ్డ పుట్టినటువంటి 7వ రోజున చక్కగా ఎంట్రుకలు తీసేసి గుండు కొట్టించి మంచి పేరు పెట్టి, మగపిల్లాడైతే 2 పుట్టేళ్ళు, ఆడపిల్ల అయితే 1 పుట్టేలు కోసి అకీకా నిర్వహించాలి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్. మరి ఈరోజు ఏం చేస్తున్నారు ముస్లిములు? చిల్లా అంటే తల్లికి 40వ రోజున నీళ్లు పోసే రోజు, ఆ రోజు బిడ్డకు ఎంట్రుకలు తీయించేయడము, ఇంకా అవసరమైతే దర్గా దగ్గరికి వెళ్ళి బిడ్డకు ఎంట్రుకలు తీయించేయడము, ఆ రోజు ఫంక్షన్లు చేయడము. అంటే ఎలా మార్గం తప్పారో చూడండి. ప్రవక్త దేన్నైతే చూపించి ఇది నా సున్నత్ అని చెప్పిపోయారో ఆ సున్నత్ వదిలిపెట్టేసి దానికి ఆపోజిట్ లో ఆరాధిస్తున్నారు, ఆపోజిట్ లో వీళ్ళు ఆచరిస్తున్నారు. అంటే ఎంత మార్గ భ్రష్టత్వంలో, ఎంత అజ్ఞానంలోకి కూరుకుపోయారో చూడండి. బిడ్డ పుట్టిన 7వ రోజున ఏ వ్యక్తి అయితే ప్రవక్త నేర్పించిన తరీకాలో అకీకా చేస్తాడో వాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మీద ఉన్నాడు. అతను పర్ఫెక్ట్ ముస్లిం. ఎవరైతే 7వ రోజున అకీకా చేయకుండా 40వ రోజున చిల్లాలు గట్రా చేస్తున్నారో వాళ్ళు దైవ ప్రవక్త సున్నత్తుకు వ్యతిరేకంగా బిదాతులు పాలవుతున్నటువంటి మార్గభ్రష్టులు. ఇది వాస్తవం. తర్వాత సోదరులారా, చాలా మంది పుష్పవతి యొక్క ఫంక్షన్లు చేస్తున్నారు. అంటే మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది అని చెప్పి. ఇది ఎలాంటి సిగ్గుమాలిన చర్య అంటే సోదరులారా, అమ్మాయి పెద్ద మనిషి అయితే గుప్తంగా ఉంచాలి. దానికి ఒక పరదా ఉంది. అది బహిరంగంగా అందరికి చెప్పే విషయం కాదు. అది అందరికీ నలుగురికి ప్రచారం చేసే విషయం కాదు. అది గుప్తంగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సరే లేడీస్ డేట్ అయ్యారనుకోండి, 10 మందికి చెప్తారా? అది పరదా విషయం కాదా? గుప్తంగా పెట్టుకోవాల్సిన విషయం కాదా? మరి ఈరోజు అమ్మాయి పుష్పవతి అయిందని చెప్పేసి ఆ రోజు షామియానా వేసేసి రకరకాల వంటకాలు వండేసి బంధువులందరినీ పిలిచేసి, ఎవరిది సాంప్రదాయం? మీదా? ఇస్లామా ఈ సాంప్రదాయం? ఇది ఇస్లాం కాదు. ఇది ముస్లింల సాంప్రదాయం కాదు. ఇది ముస్లిమేతర మతాలలో ఉన్నటువంటి సాంప్రదాయం. వాళ్ళది తీసుకొని వచ్చి మీ నెత్తిని వేసుకొని మీరు ఆచరిస్తున్నారు. మీదా? ఇది మీది కాదు. ఇది మీకు సంబంధం లేదు. ఇది ఇస్లాంకి సంబంధం లేదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 4 కూతుర్లు ఉన్నారు. 4 కూతుర్లు ఉన్నారు. ఫాతిమా, రుకయ్య, ఉమ్మే కుల్సుమ్, జైనబ్. వీళ్ళు 4 కూతుర్లు ఉన్నారు. 4 కూతుర్లకి ఏనాడైనా సరే ఇలాంటి పుష్పవతి ఫంక్షన్లో మోసల్లాహు చేశారా? ఆలోచించండి ఆ ముస్లిములారా. నీకేనా కూతురు ఉండేది? మోసల్లాహుకి లేరా? సహాబీలకు లేరా? ప్రవక్త జీవితంలో కానీ సహాబాల జీవితంలో కానీ ఏనాడైనా సరే ఆయన పెద్ద మనిషి అయిన తర్వాత ఫంక్షన్లు గట్రా నిర్వహించినట్టు ఒక్క ఆధారం ఉంటే చూపించండి. ప్రవక్త ఏదైనా చేస్తేనే అది ఇస్లాం సాంప్రదాయం అవుతుంది. ప్రవక్త చేయకపోతే అది ఇస్లాం సాంప్రదాయం కాదు. ఇది ప్రతి ముస్లిం కూడా గుర్తు పెట్టుకోవాలి. బయట కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ అమ్మాయికి హాఫ్ శారీ ధరించేసి వచ్చిన వాళ్ళంతా ఆడ మగ ఏమాత్రం పడదా లేకుండా, సిగ్గు ఎగ్గు లేకుండా అందరికి చూపించేస్తూ ఉంటారు. ఎంతటి సిగ్గుమాలిన చర్య ఇది. మీ పాప పెద్ద మనిషి అయ్యిందనంటే నువ్వు పరదాలో పెట్టాలి. ఎవరికి చెప్పకూడదు ఆ విషయాన్ని. పరదా ఉంది దానికి. ఆ అమ్మాయిని ఎవరు పరాయి పురుషులు చూడకూడదు. ఇస్లాం నేర్పించినటువంటి తరీకాను వదిలిపెట్టేసి ముస్లిమేతర యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ మతాల పద్ధతులు, వాళ్ళ మతాల యొక్క ఆచారాలు తీసుకొని వచ్చి నువ్వు ఆచరిస్తున్నావు. ఇస్లాంకి దానికి సంబంధం లేదు సోదరులారా. అలాగే పెళ్లి ముందు రోజున హల్దీకి రసం అని చెప్పి మంగ్నీలు గట్రా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఎంత పాడు కార్యం అంటే సోదరులారా, పెళ్లి కొడుక్కి లుంగి కట్టుకొని పెళ్లి కొడుక్కి లుంగి ధరింపజేసి బనియను ధరింపజేసి వాడిని ఆ పీట మీద కూర్చోబెడతారు. ఇక పరాయి స్త్రీలందరూ కూడా వచ్చి వానికి పసుపు పూయటము ఏవేవో చేసేస్తూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పరాయి స్త్రీని ఏ పురుషుడైనా సరే తాకటము కంటే
ఆమెను ముట్టుకోవటం కంటే తన నెత్తిలో మేకు దిగ్గొట్టుకోవడం ఎంతో మేలు అన్నారు మూసా అలైహిస్సలాం వారు. పరాయి పురుషుణ్ణి, పరాయి స్త్రీని ముట్టుకునేటటువంటి అనుమతి కూడా ఇస్లాం ధర్మంలో లేదు. మరి ఎదురెదురుగా కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని ఎదురెదురుగా కూర్చోబెట్టి పరదా అనేది లేకుండా పరాయి పురుషులు, పరాయి స్త్రీలంతా వచ్చి తగులుతా, వారికి పసుపంతా పూస్తా, వాళ్ళు ఏవేవో అధర్మ కార్యాలన్నీ చేసుకుంటా, ఎంత పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మంలో పుట్టి ఎలాంటి శైతాను కార్యాలు చేసుకుంటా అన్నారు నేను ముస్లిములు. ఇస్లాం ధర్మం ఎంత పవిత్రమైనది, సుబ్హానల్లా. అలాంటి పవిత్రమైనటువంటి ఇస్లాం ధర్మంలో పుట్టి ముస్లిములుగా పిలువబడుతూ ఏ శైతాను కార్యాలకు పాల్పడుతున్నారో ఒకసారి ఆలోచించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు కానీ, పెళ్లి కూతురు కానీ, పెళ్లి చూపుల సందర్భంగా అమ్మాయిని చూసుకోమని చెప్పిన మాట వాస్తవమే. ఒక్కసారి దాని తర్వాత అతను మహర్ చెల్లించి కాజీ మొత్తం నికా అంతా జరిపించనంత వరకు ఏ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మరియు చూసుకోవటము, మాట్లాడుకోవటము ఇస్లాంలో లేదు సోదరులారా. కానీ నేడు పెళ్లి చూపులు అయినా అంటే వాళ్ళకి ఇంకా మాట్లాడుకోవడము, ఫోన్లో చాటింగులు, డైరెక్ట్గా గిఫ్ట్లు ఇచ్చుకోవడము, ఒకే గదిలో పెట్టేయడము, మంగినీళ్ళప్పుడు ఒకరి మీద ఒకరు ఏవేవో చల్లుకోవడము, ఎలాంటి దరిద్రమైనటువంటి కార్యాలంటే ఇవన్నీ ఇస్లాంలో లేని అధర్మ కార్యాలు సోదరులారా. కావున ఎప్పుడైతే పూర్తి నికా అయిపోతుందో అప్పటి వరకు అమ్మాయి అబ్బాయి చూసుకునే, మాట్లాడుకునే అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా సరే అలా మాట్లాడించుకోవడము, అలా వాళ్ళిద్దరు ఇంకేముందులే పెళ్లి అయిపోవచ్చింది కదా, ఇంకేముంది వారానికి పెళ్లి అయిపోతుందని చెప్పేసి వాళ్ళిద్దరిని బయటికి పంపించేయడము, మాట్లాడుకోమని చెప్పడము, ఒకే బైక్ మీద తిరగడము, ఫోన్లో చాటింగ్లు చేసుకోవడము, ఇవన్నీ కూడా నేడు ముస్లిం సమాజంలో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇస్లాంకు విరుద్ధమైనటువంటి కార్యాలు సోదరులారా. కావున ఈ మంగినీలు, హల్దీకి రసం, ఇవన్నీ కూడా ఇస్లాముకు సంబంధం లేని నిషిద్ధమైన కార్యాలు. ఇలాంటి కార్యాలు ఎవరు చెయ్యకూడదు సోదరులారా. చాలా మంది పీడ కళలు వస్తున్నాయి అని చెప్పి భయపడుతూ ఉంటారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీకు ఎవరికైనా సరే కళలు వస్తే, మంచి కళలు వస్తే గనక శ్రేయోభిలాసులతో పంచుకోండి, తప్పులేదు. ఒకవేళ పీడ కళలు, చెడ్డ కళలు వస్తే గనక ఎవరికి చెప్పకండి. అల్లా ఈ కళ కీడు నుండి నన్ను రక్షించు, నన్ను కాపాడని అల్లాతో దువా చేసుకోండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇది ప్రవక్త నేర్పించిన పద్ధతి. కానీ మన సాయిబులు ఏం చేస్తున్నారు తెలుసా? పీడ కళలు వస్తే అంతరం కోసం, తాయిత్తు కోసం, దారం కోసం దర్గా దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమంటారు అక్కడికి వెళ్ళి? హజ్రత్, ఒకటే పీడ కళలు వస్తున్నాయి, నాకు ఏదైనా పరిష్కారం చూపండి అంటే, మరేం పర్వాలేదు, 500 తాయిత్తు ఇది కట్టుకున్నామంటే ఏ పీడ కళ నీ దగ్గరికి రాదని చెప్పేసి అని అంటారు. లేదా దారం కట్టేస్తారు, లేదా ఇత్తడి రేకులు, రాగి రేకులు అంతరం రాయించేసి ఇది నీ ఇంటి గుమ్మాన్ని కట్టుకో, ఏ శైతాను నీ ఇంట్లోకి రాలేదంటాడు. వాస్తవం ఏమిటి? ఆ అంతరం కట్టిన తర్వాత దైవ దూతలు రారు, అల్లా కారుణ్యం, అల్లా రహ్మత్ రాదు, శైతానే ఇంట్లో ఉంటాడు. ఇది వాస్తవం. అంటే ఏ ఇంట్లో అయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ ఇంట్లో అయితే ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లోకి శైతాన్ రాలేడు. ఏ ఇంటికైతే గవ్వలు మరియు దారాలు, టెంకాయలు, నిమ్మకాయలు, అంతరాలు, తంత్రాలు వేలాడదీయబడి ఉంటాయో ఆ ఇంట్లో శైతానే ఉంటాడు, అల్లా కారుణ్యం ఉండదు. షిర్కుకు సంబంధించిన ఆనవాళ్లు కలిగినటువంటి ఏ ఇంట్లో కూడా దైవదూతలు ప్రవేశించారు. ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది. కానీ వీళ్ళు పీడకలలు వస్తే ఏం చేస్తున్నారండి? అంతరాల కోసం, తంత్రాల కోసం, దారాల కోసం, తాయిత్తుల కోసం దర్గాల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకు 100, 200, 500 ఇచ్చేసి చేతికి కట్టుకుంటున్నారు, నడుముకు కట్టుకుంటున్నారు. వాస్తవానికి ఇవి ఇస్లాముకు సంబంధము లేవు సోదరులారా. పీడకలలు వస్తే ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదువుకొని కుడి పక్కకు మరలి పడుకోవాలి. అవసరమైతే మీకు ఆ భయం ఉంటే ఏం చేయాలి? పడుకునే ముందు చక్కగా వుజు చేసుకొని ఆయతులు కుర్సీ చదివి పడుకోవాలి. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన పద్ధతి.
ఆయతుల్ కుర్సీ ఎవరైతే చదువుతారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దైవదూతను అతని మంచం దగ్గర కాపలాగా పెట్టేస్తాడు. అంతటి ఘనత ఉంది. ఏదైతే ఇస్లాం ధర్మంలో అనుమతి ఉందో అది చేయకుండా, ఏదైతే ఇస్లాం ధర్మం ఖండిస్తుందో, ఇస్లాం ధర్మం నిషేధిస్తుందో దానికి పాల్పడుతున్నారు చాలా మంది ముస్లింలు. కావున పీడకలలు వస్తే తాయెత్తులు, దారాలు కాదు కట్టుకోవలసింది, అల్లాహ్ యొక్క వాక్యాల ద్వారా రక్షణ పొందాలి. ఇది సోదరులారా. కావున పీడకలలు వస్తే ఏం చేస్తారు? ఎవరితో అంటే వాళ్ళతో చెప్పుకోకూడదు. అల్లా రక్షణ కోరాలి. అల్లా ఈ కల కీడు నుండి నన్ను కాపాడు, రక్షించు అని మీరు కోరుకోవాలి. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మన్ అల్లక తమీమతన్ ఫకద్ అష్రక్. ఎవరైతే తాయెత్తు ధరిస్తారో వారు బహుదైవారాధనకు పాల్పడినట్టే. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకి 10 మంది వ్యక్తులు బైత్ తీసుకోవడానికి వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి వ్యక్తి యొక్క చేతిలో చెయ్యి వేసి బైత్ తీసుకున్నారు. కానీ ఒక వ్యక్తి చెయ్యిని తగలలేదు. ఎందుకు ప్రవక్త ఆ వ్యక్తి చేతిలో బైత్ తీసుకోలేదని అడిగారు. మోసల్లల్లాహు అలైహి అతని చేతికి తాయెత్తు ఉంది, నేను బైత్ చేయనన్నారు. అతను తాయెత్తు తెంపేసిన తర్వాత బైత్ చేశారు మోసల్లల్లాహు వారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ తాయెత్తు అనేది బహుదైవారాధన. తాయెత్తులు, దారాలు ఇలాంటివి ఎవరైతే కట్టుకుంటారో వారు వాటికే వశం చేయబడతారని మోసల్లల్లాహు వారు అన్నారు. మరియు మోసల్లల్లాహు వారు అన్నారు, ఎవరైతే దారాలు, తాయెత్తులు కట్టుకుంటారో, గవ్వలు వేలాడదీస్తారో అల్లాహ్ వారి కార్యాలను నెరవేర్చకుండుగాక, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళకి మనశ్శాంతిని ఇవ్వకుండుగాక అని రివర్స్ లో దువా చేశారు. అంటే తాయెత్తులు కట్టుకునే వాళ్ళకి మేలు జరగకూడదన్నారు మోసల్లల్లాహు వారు. ఎందుకు? మీకు అల్లాహ్ మీద నమ్మకం లేదు. మీకు జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా మీరు చేతులెత్తి ఆకాశం వైపు నాకు చేతులెత్తి అల్లాహ్ను అడగాలి తప్ప మీరు తాయెత్తుల మీద, దారాల మీద నమ్మకం పెట్టినట్లయితే మీరు ఇంకా అల్లాహ్ను నమ్మలేదు, మీరు అల్లాహ్ పైన విశ్వాసం తీసుకురాలేదు. దైవ ప్రవక్త మోసల్లల్లాహు అలైహి వారికి జబ్బులు రాలేదా? వచ్చాయి, రాలేదా? దైవ ప్రవక్త మోసల్లల్లాహు అలైహి బాధలు, కష్టాలు రాలేదా? ఏనాడైనా దర్గాకి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకొని వచ్చారా? సహాబీలకు ఎన్నోసార్లు సహాబీలు మోసల్లల్లాహు అలైహి దగ్గరికి వచ్చారు. అల్లాహ్ యొక్క ప్రవక్త నా కంటిలో బాధగా ఉంది అని అంటే మోసల్లల్లాహు అలైహి వారు దువా చేశారే తప్ప ఇదిగో దారం కట్టుకో అని చెప్పలేదు. దైవ ప్రవక్త మోసల్లల్లాహు అలైహి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, అల్లాహ్ యొక్క ప్రవక్త నాకు కడుపు నొప్పిగా నేనంటే మోసల్లల్లాహు అలైహి వారు దువా చేశారు తప్ప దర్గా దగ్గరికి వెళ్ళి తిరిగి రా అని చెప్పలేదు. ఆ ప్రవక్త, మీ ప్రవక్త ఏ విధానాన్నైతే నేర్పించాడో ఆ విధానాన్ని మీరు అనుసరించడం తప్పనిసరి సోదరులారా. కావున ఈ దారాలు, తాయెత్తులు కట్టే వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా, ఎంత పెద్ద పండితులైనా, ఎంత పెద్ద మేధావులైనప్పటికీ కూడా, మంత్రగాళ్ళైనప్పటికీ కూడా వారి మాటలు వినేటటువంటి వాడు మార్గభ్రష్టత్వానికి గురైనట్లే. కావున దారాలు, తాయెత్తులు ఇస్లాముకు సంబంధం లేదు. అలాగే ఇండియాలో ఎలాంటి మూఢనమ్మకాలు అయిపోయినాయంటే సోదరులారా, జ్యోతిష్యం చెప్పేటటువంటి వారు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ వ్యక్తి అయినా ఒక జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళిపోయి చెయ్యి చూపించి నా జాతకం చెప్పు అని అంటే ఆ వ్యక్తి 40 రోజుల నమాజు స్వీకరించబడదు అని చెప్పారు మోసల్లల్లాహు అలైహి వసల్లం వారు. తర్వాత ఏ వ్యక్తి అయినా సరే జ్యోతిషకుడు చెప్పేటటువంటి మాటలు నమ్మి అతని మాటల మీద విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి నాపై అవతరించిన ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడయ్యారు అన్నారు మోసల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరిస్తే కాఫిరే, ఇంకా ముస్లిం కాదు. మస్తాన్ గాని, మౌలాలి గాని, షేక్ గాని, పఠాన్ గాని, సయ్యద్ గాని, బాషా గాని, ఖాన్ గాని ఎవరైనా ఓకే. జ్యోతిష్యుడు వద్దకు వెళ్ళి అతని మాటలు నమ్మితే అతను కాఫిరే. ఇంకా ఖురాన్ గ్రంథాన్ని తిరస్కరించిన వాడు కాఫిర్ అవుతాడు. మరి ఏమనుకుంటున్నారు ఇస్లాం అంటే? ఇదేం తాత ముత్తాతల సాంప్రదాయాల నుంచి వచ్చేది కాదు. ఇది అన్ని మతాల మాదిరిగా మా నాయన ముస్లిం, మా అమ్మ ముస్లిం, మా తాత ముస్లిం, మా జేజు ముస్లిము, నేను కూడా ముస్లిం అనుకుంటే కుదరదు, చెల్లదు ఇక్కడ. అర్థమైందా? కావున వంశపారపరంగా వచ్చేది కాదు ఇస్లాం ధర్మం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ధర్మాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడిదే ఇస్లాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా
ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యహ్బిబుకుముల్లాహ్ వ యగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్ వల్లాహు గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, వారికి చెప్పండి, మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి. ఎవరిని? అల్లాహ్ పట్ల మీకు ప్రేమ ఉంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించాలంట. అప్పుడేమవుతుంది? వయగ్ఫిర్ లకుమ్ దునూబకుమ్, అల్లాహ్ మీ పాపాలను మన్నిస్తాడు, మిమ్మల్ని ప్రేమిస్తాడు. వల్లాహు గఫూరుర్ రహీం, ఆయన నిశ్చయంగా అమితంగా ప్రేమించేటటువంటి వాడు. కాబట్టి అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే గ్యార్మీలు కాదు చేయాల్సింది. అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే చాలిస్మాలు దస్మాలు కాదు చేయాల్సింది. అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే దర్గాల చుట్టూ కాదు తిరగాల్సింది. ప్రవక్తను అనుసరించాలి. ఇది అల్లాహ్ పట్ల ప్రేమ అంటే. సోదరులారా, ఈరోజు జ్యోతిష్కుల యొక్క హావా ఏ తరహాలో ఉందంటే సోదరులారా, ఒకవేళ జ్యోతిష్కుడు వచ్చి ఈరోజు అమావాస్య నీ కూతురును గనక బలిచ్చినట్లయితే నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు అని చెబితే గనక కన్న కూతుర్ను కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈరోజు జ్యోతిష్కుల యొక్క ప్రభావం ఏ రేంజ్లో ఉందంటే, ఒకవేళ వాడు గనక పలానా చోట నిధి ఉంది, గర్భవతిని బలిస్తే ఆ నిధి నీకు దక్కుతుందంటే గనక గర్భవతిని కూడా చంపడానికి వెనుకాడటం లేదు. ఈరోజు ఏ జ్యోతిష్కుడైనా వచ్చి నీ ఇల్లు సరిగా లేదు, వాస్తు సరిగా లేదు, పడగొట్టేసి అంటే లక్షలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇల్లును కూడా పడగొడుతున్నాడు. జ్యోతిష్కుడు చెప్తే చంపుతున్నాడు, జ్యోతిష్కుడు చెబితే ఇల్లులో పడగొట్టేసుకుంటున్నాడు, జ్యోతిష్కుడు చెబితే ఏదైనా చేసేట్టుగా ఉన్నాడు. అంతటి అజ్ఞానంలో మూఢనమ్మకాలలో కూరుకుపోయింది నేటి ముస్లిం సమాజం. సోదరులారా, ఎవరు ఏం తెలుసు అతనికి? సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సా, ప్రళయం ఎప్పుడు వస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయునజ్జిలుల్ గైస్, వర్షం ఎప్పుడు వస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వయఅలము మా ఫిల్ అర్హామ్, మాతృగర్భాలలో ఏ పిండం ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు మాదా తక్సిబు గదా, ఏ ప్రాణి ఏ గడ్డ మీద ప్రయాణం చేస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. వమా తద్రి నఫ్సు బియై అర్దిన్ తమూత్, మరియు ఏ ప్రాణి ఏ గడ్డ మీద మరణం సంభవిస్తుందో అల్లాహకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్, సర్వ రహస్య జ్ఞానం తెలిసినటువంటి వాడు అల్లాహ్ తప్ప ఇంకెవరు లేరు. కావున రేపు ఏం జరుగుతుందో ఏ జ్యోతిషకుడికి తెలియదు, ఏ మంత్రగాడికి తెలియదు. సోదరులారా, కల్లి బొల్లి మాటలతో వాళ్ళు మధ్య పెట్టి ప్రజల నుండి కడుపు కదల్చకుండా డబ్బులు తినడానికే తప్ప వాస్తవానికి వాళ్ళ దగ్గర ఏ శక్తులు లేవు, ఏ మహిమలు లేవు. సోదరులారా, అలాంటి వారిని నమ్మేవాడు ముస్లిం కాలేడు. సోదరులారా, అలాగే కొంతమంది ఈ మధ్యన దుర్మార్గులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వశీకరణ అంటే, ఒక స్త్రీని మీరు వశపరుచుకోవాలంటే మీరేం చేయొద్దు, ఆమె వెంట్రుకలు, ఆమె మూత్రం పోసినటువంటి మట్టి మాకు తెచ్చివ్వండి, ఎంత పెద్ద అందగత్తెనే సరే మీకు వశీకరణ ఇట్టే చేసేస్తామని సోషల్ మీడియాలో పెట్టడమే కాదండోయ్, మరియు వాళ్ళు షాపులు పెట్టుకొని బోర్డులు కూడా పెట్టేశారు, వశీకరణ అని చెప్పేసి. ఎవరైతే మనోభావాలు దెబ్బతింటున్నాయి అని ఆచానుభావులు కొంతమంది ఇతర మతాల వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారో, ఇలాంటి వారు ఇలాంటి పనులు చేస్తే మనోభావాలు దెబ్బతినవా? అంటే ఒక స్త్రీ ప్రమేయం లేకుండానే, ఆమె భావాలతో, ఆమె మనస్సుతో, ఆమె ఇష్టాలతో పని లేకుండానే ఆమె వస్తువుల ద్వారా ఆమె మీ వైపునకు మరలింప చేసుకోవడం ఇది దుర్మార్గపు చర్య కాదా? ఇది పాపపు పని కాదా? ఇది శైతాను పని కాదా? ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వారు తమ మతాలలో ఉన్నప్పుడు తమ మనోభావాలు దెబ్బతినవా? ఇలాంటి వారిని అరికట్టరా? ఇలాంటి వారిని మీరు నిర్మూలించరా? ఇలాంటి వారిని శిక్షించరా? ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి! దౌర్భాగ్యంలో మరో దౌర్భాగ్యం ఏంటంటే, ముస్లిముడు కూడా ఇలాంటి వారిని ఆశ్రయిస్తున్నారు. నేను పలానా అమ్మాయిని ప్రేమించినాను, ఎంత చేసినా కూడా అమ్మాయి రావడం లేదు, ఎంత కాబట్టి అంత ఇస్తానో, అమ్మాయి నాకు కావాలి. వశీకరణ. దరిద్రమైన వస్తువుల ద్వారా ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండానే ఇలాంటివి తీసుకురావడం, ఇది చేతబడి లాంటిది. సోదరులారా, చేతబడికి పాల్పడినా, వశీకరణకు పాల్పడినా, చేయించినా, చేసినా వీళ్ళంతా ఇస్లాం ధర్మం నుండి బయటికి పోయిన కాఫిర్లు అయిపోతారు సోదరులారా. కాబట్టి అలాంటి వారికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. సోదరులారా,
తర్వాత కొత్తగా ఇల్లులు కట్టుకునేటటువంటి వాళ్ళు, ముస్లిములు కూడా ఈ మధ్యన ఎలా తయారయ్యారంటే ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాలను ఆచరిస్తున్నారు. చూడండి, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు. ఎప్పుడు దైవ దౌత్యం అవతరించిన తర్వాత, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను దింపిన తర్వాత 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నారు మోసల్లస్లం వారు. అవిశ్వాసులు పెట్టే బాధలు, చిత్రహింసలు తట్టుకోలేక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మదీనాకు వెళ్ళిపోమని ప్రవక్త గారికి ఆదేశం ఇచ్చారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా వదిలిపెట్టి మదీనాకు వచ్చిన తర్వాత ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క గుడిసె వేయించారు, ఒక్కొక్క భార్యకు ఒక్కొక్క ఇల్లు కట్టించారు. మూసల్లల్లాహు వారు ఆ ఇంట్లో కొత్తగా చేరేటప్పుడు ఆయన పాలు పొంగించలేదు, ఆయన ఆవును తీసుకొని వచ్చి తిప్పలేదు, ఆయన తోరణాలు కట్టలేదు, ఆయన రోజు ఖురాన్ ఖానీలు చేయలేదు, ఆ రోజు ఆయన ఎలాంటి అదమ్మ కార్యాలు చేయలేదు. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొత్తగా ఇంటిలో చేరినప్పుడు బిస్మిల్లా అని అల్లా పేరుతో చేరారే తప్ప ఎలాంటి అదనమ కార్యాలు చేయలేదు. మరి నీవే గనక ముస్లిం అయితే, నీవే గనక ఆ ప్రవక్తను అనుసరించేవాడివైతే, మరి నీ ఇంట్లో చేరినప్పుడు నువ్వు కూడా మూసల్లల్లాహు వారిని అనుసరించాలే తప్ప పాలెందుకు పొంగిస్తున్నావు, తోరణాలు ఎందుకు కడుతున్నావు, ఖురాన్ ఖానీలు, ఖురాన్ హాఫీజులను పిలిపించి ఖురాన్ ఖానీ ఎందుకు చేయిస్తున్నావు, ఆవునెందుకు తిప్పుతున్నావు, ఇంకా బూడిద గుమ్మడికాయ ఆ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి, ఎర్రగుడ్డలో టెంకాయ, పచ్చగుడ్డలో టెంకాయ, నిమ్మకాయలు, మిరపకాయలు, వెంట్రుకల దారాలు, రాక్షసుడు బొమ్మ, ఏంటిది? ఇది ఇస్లామా? సోదరులారా, ఇస్లాం ధర్మం ఇలాంటి షిర్కు వస్తువులకు ఏ మాత్రం కూడా చోటు ఇవ్వదు. సోదరులారా, ఇస్లామయ్యా నీ ధర్మము. నువ్వు ముస్లిం మర్చిపోయావేమో, నువ్వు ముస్లిం ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసుకో. నా మీద ఉన్నటువంటి నా మత, నా ధర్మ సాంప్రదాయాలు ఏంటి, నా ధర్మానికి ఉన్నటువంటి ప్రవక్త ఎవరు, ఆయన ఏం చెప్పాడు, నా యొక్క ధర్మ విశ్వాసాలేంటి, ఆచారాలేంటి, సాంప్రదాయాలేంటి, హలాలేంటి, హరామేంటి, ఇది తెలుసుకొని ప్రవర్తించు. నలుగురితో నారాయణ, గుంపులో గోయిందా అని అందరూ చేస్తే నువ్వు చేయడం కాదు. అది మతం, కానీ నీది మతం కాదు, నీది ధర్మం. కావున నీకు నీ యొక్క ధర్మానికి హలాల్ హరామ్ అనేటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఏది హలాలో ఏది హరామో తెలుసుకోకుండానే విచ్చలవిడిగా పాపానికి పుణ్యానికి, హలాల్కి హరాంకి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించినట్లయితే కయామత్ రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బారులో నీ ఇష్టానుసారం నువ్వు చేసినందుకు గాను, ఇతర మత సాంప్రదాయాలు అనుసరించినందుకు గాను మన్ తషబ్బ కౌమిహి ఫహువ మిన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఏ మత సాంప్రదాయాలను అనుసరిస్తారో తీర్పు దినం రోజున వాళ్ళ వెనకాలే నిలబడతారు. అవిశ్వాసుల వెనకాల నిలబడతారు. అవిశ్వాసులంతా నరకానికే, నువ్వు కూడా నరకానికే రేపు. ఎందుకు? నీ ప్రవక్త జాడ నువ్వు పట్టుకోలేదు, నీ ప్రవక్త నువ్వు అనుసరించలేదు, ఎవరిని పడితే వాళ్ళని అనుసరించావు. కావున సోదరులారా, ఇంటికి దిష్టి, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు ఇవన్నీ కడితే శైతానుకు సింహాసనం వేసి మీ ఇంట్లో కూర్చోబెట్టినట్టే. ఇలాంటి ఇంట్లోకి దైవదూతలు రారు. సోదరులారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ, సహాబీలు కానీ మక్కా వదిలి మదీనాకు వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లులు కట్టుకున్నారు. ఏ ఇంటికి కూడా ఇలాంటి అధర్మ కార్యాలు, వస్తువులు చేయలేదు. ఖురాన్ కానీ కూడా ఖురాన్ హాఫీజులు పిలిపించేసి వాళ్ళ పాటుకు వాళ్ళు ఖురాన్ చదువుతూనే ఉంటారు. ఎలా చదువుతారు? వాళ్ళు కూడా 190 కిలోమీటర్ల స్పీడ్లో చదువుతూ ఉంటారు. వాళ్ళు సూర్య ఫాతిహా 1 నిమిషానికి అయిపోతుంది, 1 సెకండ్కి అయిపోతుంది. ఆ తరహాలో చదువుతూ ఉంటారు. వీళ్ళ పాటికి ఇల్లు కార్యాల్లో నిమగ్నం అయిపోతారు. వాళ్ళ పాటికి వాళ్ళు ఖురాన్ చదువుతూ ఉంటారు, వీళ్ళ పాటికి ఇల్లు భోజనాలు వడ్డించుకోవడం, ఇంటిలో ఉంటారు. ఇది పద్ధతి కాదు. ఖురాన్ మీరు చదవాలి. ఎప్పుడు? ఇంట్లో చేరినప్పుడే కాదు, ప్రతిరోజు చదవాలి. ఏ ఇంట్లో ఖురాన్ పారాయణం జరుగుతుందో ఆ ఇంట్లో దైవదూతలు అవతరిస్తారు, అల్లాహ్ కారుణ్యం ఉంటుంది. కావున ఖురాన్ కాని చేసేది కూడా ఇస్లాంలో లేదు. ఇది ఒక బిదాత్ కార్యం. కావున సోదరులారా, ఇళ్లల్లో చేరినప్పుడు ఇలాంటి కార్యాలు చేయకూడదు. మరి ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేయాలి. అల్లాహ్, కొత్తగా ఇల్లు కట్టుకున్నాను, నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకున్నాను. అల్లాహ్, నీ కోటాను కోట్ల కృతజ్ఞతలు, నాకు ఇల్లును ప్రసాదించావు. అల్లాహ్ కృతజ్ఞత తెలపాలి. ఇల్లు అనేది ప్రతి ఒక్కడి జీవితంలో ప్రధానమైన విషయం. కాబట్టి ఏం చేయాలి? కృతజ్ఞత తెలుపుకోవాలి. తర్వాత అల్లాహ్ పేరుతో చేరిపోవాలి.
తర్వాత ఖురాన్ పారాయణం జరపాలి. ఇది పద్ధతి. ఖురాన్ కాని చేయడము, పాలు పొంగించడము, ఇతర మతాల పద్ధతులన్నీ అనుసరించడము ఇది ఇస్లాం ధర్మం కాదు. ఇలాంటి విషయాలు చేయకండి సోదరులారా. వేలకు వేలు డబ్బులు పెట్టి తాయెత్తులు కొనుక్కోవడము, టెంకాయలు కట్టించుకోవడము, అంతరాలు పటాలు తీసుకొని చింట్లో పెట్టుకోవడము, వీటికంటే ఎంతో ఘనత కలిగినటువంటి అద్భుతం, మహా అద్భుతం ఖురాన్ గ్రంథం. అర్థమైందా? తాయెత్తుల కంటే, దారాల కంటే, అంతరాల కంటే, మంత్రాల కంటే ఎంతో పవర్ కలిగినటువంటి గ్రంథం ఖురాన్ గ్రంథం. మరియు ప్రవక్త నేర్పించిపోయిన దువ్వాలు నేర్చుకోలేం, ఖురాన్ ఆయతులు నేర్చుకోలేం. 500 పెట్టి తాయెత్తు మాత్రం కొనుక్కుంటాం, అంతరం మాత్రం తగిలించుకుంటాం, దర్గా దగ్గర ఏవేవి ఇస్తే అవన్నీ తెచ్చి కట్టించుకుంటాం. కానీ కాస్త ఓపిక తెచ్చుకొని ఖురాన్ ఆయతులు నేర్చుకోలేం, దువాలు నేర్చుకోలేం. ఇంకేం ముస్లిం నువ్వు? సోదరులారా, ఒక ముస్లిం ఖురాన్ సరిపోతుంది. ఒక ముస్లింకి ప్రవక్త గారు నేర్పించిన దువాలు సరిపోతాయి. దర్గాలు, అంతరాలు, తంత్రాలు, మంత్రాలు, జ్యోతిష్యం, మూఢనమ్మకాలు వీటి జోలికి ఒక ముస్లిం వెళ్ళకూడదు. సోదరులారా, నేను చెబుతున్నటువంటి మాటలు మీకు బాధ కలిగించి ఉండవచ్చు. ఏంటి నా ప్రతిదీ ఖండిస్తున్నాడని చెప్పేసి. నా మాటలు కాదు, ఖురాన్ గ్రంథంలో అల్లా చెప్పిన మాటలు, ప్రవక్త చెప్పినటువంటి మాటలు. మీరు బాధపడతారు సోదరులారా. దెబ్బలు తినలేక, ఆ శిక్షను భరించలేక కయామత్ రోజున ఏడ్చుకుంటారు. రబ్బనా అబ్సర్నా వసమీనా ఫర్జీనా నిఅమల్ సాలిహన్ ఇన్నా మూకినీన్. అల్లా, నాకంతా అర్థమైందల్లా, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, నాకు ప్రాణం తిరిగి పోసి నా దేహంలో నన్ను భూలోకానికి పంపించల్లా. ఇప్పుడు నాకు అర్థమైంది హలాల్ ఏంటో, హరాం ఏంటో, ఒక ముస్లిం ఎలా జీవితం గడపాలో మొత్తం చూశాను. ఇంకా నేను ఆ షిర్కు పనుల జోలికి వెళ్ళను, నన్ను క్షమించల్లా అని ఏడ్చుకుంటారు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోలేరు. సోదరులారా, ఈ రోజు సమ్మగానే ఉంటుంది, ఈ రోజు సరదాగానే ఉంటుంది. ఈ రోజు మూఢనమ్మకాలు చేస్తున్నావు, షిర్కు పనులు చేస్తున్నావు, బిదాతు పనులు చేస్తున్నావు. వీటి ప్రతిఫలం రేపు అల్లా దగ్గర పొందుతారు. మీరు ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? మీ ప్రవక్త చేయని దాన్ని మీరు ఎందుకు చేశారని అల్లా పట్టుకుంటాడు రేపు. ఆ రోజు అల్లా దగ్గర మీరు నోరిప్పే ధైర్యం కూడా మీరు చేయలేరు. ఆ రోజు దైవ దూతలు శిక్షించినట్లుగా ఎవరు శిక్షించలేరు. ఆ శిక్ష నుండి, ఆ నరకం నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఆ రోజు మీరు చేతులు నోట్లో పెట్టుకొని కొరుక్కుంటారు. అయ్యో మేము ఎంత తప్పు చేశాము, అయ్యో మేము ఎంత పాపం చేశాము, ఈ దైవ ప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత బాగుండేదని చెప్పేసి ఆ రోజున నెత్తి నోరు బాదుకొని ఏడుస్తారు. సోదరులారా, ఎవరో హజరత్ వచ్చారు, అది హరాం, ఇది హరాం, అది హరాం, ఇది హరాం అని అంటున్నాడు. అబ్బో మా తాత ముత్తాతలు అందరూ చేశారు, వాళ్ళంతా తిక్కుల వల్ల వారికి తెలియదు అని చెప్పేసి ఈరోజు అంటున్నావు. రేపు తెలుస్తుంది. మరణం ఎప్పుడైతే ఈ దేహం నుండి ఆత్మ వేరైపోతుందో, అల్లా సన్నిధిలో నిలబడతావో ఆ రోజు తెలుస్తుంది నువ్వేమేమి చేసిన కార్యాలని, పాప కార్యాలు. ఆ రోజు తెలుస్తుంది. ఆ రోజు తెలిసినందువల్ల లాభం లేదు, శిక్ష తప్ప ఏమీ ఉండదు ఆ రోజు. కావున ఇహలోకంలో హెచ్చరిస్తున్నాం, మీ ప్రభు అయినటువంటి అల్లా పంపిన గ్రంథాన్ని తీసుకొని వచ్చి హెచ్చరిస్తున్నాం. మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన బోధనలు మీ ముందు వినిపిస్తున్నాం. నమ్మండి, విశ్వసించండి. విశ్వసించకపోతే మనకు అల్లాహకు ఎలాంటి నష్టం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఖద్ జాకుముర్ రసూలు బిల్ హక్కి మిర్ రబ్బికుమ్, మీ ప్రభు తరపు నుండి ఒక ప్రవక్త సత్యాన్ని తీసుకొని మీ వద్దకు వచ్చాడు. ఫఆమిను ఖైరుల్ లకుమ్, మీరు గనక విశ్వసిస్తే అది మీకే మంచిది. వ ఇన్ తక్ఫురు, ఒకవేళ మీరు గనక నమ్మకపోతే, విశ్వసించకపోతే, ఫఇన్న లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, ఈ భూమి ఆకాశాల సృష్టి సామ్రాజ్యం అంతా అల్లాదే. మీరు నమ్మకపోతే ఆయనకేమి నష్టం లేదు, అది మీకే నష్టం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కావున ప్రతి జుమ్మాలో కుల్లు బిదాతిన్ దలాల వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్, ఈ మాట మీరు వింటూనే ఉంటారు. ప్రతి నూతన కార్యం బిదాత్ అవుతుంది, ప్రతి బిదాత్ మార్గభ్రష్టత్వం అవుతుంది, ప్రతి మార్గభ్రష్టత్వం నరకానికి తీసుకెళ్తుంది అని చెప్పారు. కావున సోదరులారా, బిడ్డ పుట్టాడు, నా ప్రవక్త ఏం చేశారు, సహాబాలు ఏం చేశారు, ఖురాన్ హదీసులో ఏముంది తెలుసుకొని ఆచరించు. కూతురికే కొడుకు పెళ్లి చేయాలి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారు తెలుసుకొని ఆచరించు. మనిషి చనిపోయాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు తెలుసుకొని ఆచరించు. ఊరి వాళ్ళని, తాత ముత్తాతల సాంప్రదాయాల్ని,
వాటిని పట్టుకోవద్దు. ఎందుకంటే మీ తాత ముత్తాతలు పెట్టిన ధర్మం కాదు ఇస్లాం ధర్మం, అల్లా పెట్టింది ధర్మం. అల్లా అవతరింపజేసినది ధర్మం అవుతుంది, కానీ మీ తాత పెట్టిందల్లా ఇస్లాం కాదు, మీ తాత ముత్తాతలు చేసుకున్నవని ఇస్లాం కాదు, అల్లా పంపినది ధర్మం. కాబట్టి అల్లా పంపిన ధర్మాన్ని అనుసరించండి, తాత ముత్తాతల సాంప్రదాయాల్ని వదిలిపెట్టండి, షిర్కు మూఢనమ్మకాలకి దూరంగా ఉండండి. కావున మళ్ళీ చెబుతున్నాను, ఆ ప్రవక్త వచ్చినదే మూఢనమ్మకాలను తొక్కిపెట్టేయడానికి, మూఢనమ్మకాలను రూపుమాపటానికి. ఆ ప్రవక్త వచ్చిందే షిర్కును రూపుమాపి నిర్మూలించి తౌహీదును స్థాపించడానికి వచ్చారు. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మీరందరూ కూడా రుజుమార్గం పొందుతారు సోదరులారా. కావున ఎలాంటి మూఢనమ్మకాలు ముస్లిం సమాజంలో లేవు, ఇస్లాంకు సంబంధం లేదు. ఎవడైనా ఆచరిస్తున్నాడంటే అతను ఇస్లాం అవుట్ ఆఫ్ బయటికి వెళ్ళిపోయినటువంటి వాడవుతాడు. కావున సోదరులారా, మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి, మిమ్మల్ని మీరు సురక్షితంగా కాపాడుకోండి సోదరులారా. అల్లాహ్ తాలా అంటున్నాడు, అల్లదీన ఆమను వలం యల్బిసు ఈమానహుం బిజుల్మి ఉలాయిక లహుముల్ అమ్ను వహుం ముహ్తదూన్. ఎవరైతే విశ్వసించిన తర్వాత తమ విశ్వాసంలో షిర్కు కలవకుండా జాగ్రత్త పడ్డారో అలాంటి వారి అమన్ శాంతి ఉంది, సాఫల్యం పొందిన వాళ్ళు వాళ్ళే అని అల్లాహ్ తాలా అంటున్నాడు. కాబట్టి ఒకవైపు షిర్కు చేస్తూ మరోవైపు నమాజ్ చేస్తూ ఉంటే ఏమీ లాభం లేదు. 5-6 లక్షలు ఖర్చు పెట్టి హజ్జు చేసి వస్తాడు, నేను హజ్జు చేసినాను గొప్పగా చెప్పుకుంటాడు, మళ్ళీ దర్గాకి వెళ్తాడు. అలాంటి వాడు 50 హజ్జులు చేసి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా ఆనా పైసా అంత పుణ్యం కూడా రాదు. ఎందుకు? ఆరాధన అల్లాహ్ ఒక్కడికే ప్రత్యేకం, నమాజ్ అల్లాహ్ ఒక్కడికే ప్రత్యేకం. ఏ ఆరాధన చేసినా కుల్ ఇన్న స్సలా వ నుస్కి వ మహయాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, మా జీవితం, మా మరణం, మా కుర్బానీ, మా నమాజ్ అన్ని ఒక అల్లాహకు అంకితం తప్ప ఏ సమాధికి, ఏ దర్గాకి, ఏ ముజ్జావరికి ఎవరికి అంకితం కాదు, ఒక్క అల్లాకే. అల్లా ముందరే తల ఉంచుతాం, అల్లా ముందరే సజ్దా చేస్తాం, ఏమన్నా అవసరం వస్తే అల్లానే అడుగుతామే తప్ప ఆ దర్గాలతో, ఆ సమాధులతో మాకు పని లేదు, ఆ తాయెత్తులు, ఆ దానాలతో మాకు పని లేదు. ఇస్లాం ధర్మంలో మేము స్వచ్ఛంగా జీవితం గడుపుతాం. అలాంటి వాడే నేను ముస్లింని చెప్పుకోవడానికి అర్హుడు సోదరులారా. కాబట్టి దర్గాల దగ్గరికి వెళ్ళేవాడు, సమాధుల దగ్గర మొక్కేవాడు, ఈ మూఢనమ్మకాలు, జ్యోతిష్యాన్ని మొక్కేవాడు, ఈ వాస్తులు, శకునాలు నమ్మేవాడు నేను ముస్లింని చెప్పుకోవడానికి అర్హుడు కూడా కాదు సోదరులారా. కావున ఇలాంటి మూఢనమ్మకాలకు, షిర్కుకు, బిదాత్కి దూరంగా ఉండండి సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కేడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. స్వచ్ఛమైన తౌహీదుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి, నరకాగ్ని నుండి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. మహోన్నతుడైనటువంటి అల్లాహ్ను చూసేటువంటి భాగ్యాన్ని స్వర్గంలో మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్. వస్తగ్ఫిరుల్లాహి వలిసాయిరిల్ ముస్లిమీన్. ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.